ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన నదీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను టూరిస్ట్ ప్లేస్లుగా మారుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నాం, అందులోనే కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి అంటూ చూస్తున్నాం. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నదీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక కట్టడాలను భవనాలను టూరిస్ట్ ప్లేస్లుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సిఐఐతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. సో ఇది ఆల్రెడీ చాలా క్లియర్గా తెలుస్తోంది. మూసీ సర్వేకు అడ్డంకులు. మూసీ రివర్ బెడ్ వాసులకు మలక్పేటలో డబుల్ బెడ్రూమ్లు ఇండ్ల పేపర్లు అందిస్తున్నటువంటి అధికారులతో కొలుచుతారు. పలు చోట్ల టీమ్స్ అడ్డుకున్న కొందరు స్థానికులు లీడర్లు తాము ఎక్కడికి వెళ్ళబోమంటూ ఆందోళన. కారం తీసుకురండి, అధికారులు తరిమేయండి అంటూ నివాసితులు రెచ్చగొట్టిన లోకల్ లీడర్లు. చూడండి, లోకల్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు చాలా అతి చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళ వల్లనే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా పోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పోకుండా ఈ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద ఎత్తున అడ్డుకుంటా ఉన్నారు. వీళ్ళే ఆ ప్రజలు రెచ్చగొడతా ఉన్నారు. వీళ్ళే ఆ గుంపులో కొంతమంది తయారై మొత్తానికైతే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ముందు పోకుండా కేటీఆర్ భారీ కుట్ర పన్నుతున్నారని చాలా స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను మిత్రులారా. సో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు, అవి తీర్చడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ వీళ్ళలో మొత్తం ప్రజలలో ఎంత ఘోరంగా అంటే రెచ్చగొడుతున్నారంటే ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కాలకేయులు ఏ విధంగా రెచ్చగొడుతుంది మీకు తర్వాత చెప్తా. వీళ్ళు శవాల పైన ప్యాలాలు ఏరుకునేటువంటి దొంగలా కొడుకులు వీళ్ళంతా కూడా. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ వీళ్ళకి ఏంటంటే రెచ్చగొట్టాలి ప్రజల్ని, తద్వారా వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించాలి, తద్వారా వాళ్ళు ఆ శవాల పైన ప్యాలాలు ఏరుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కనబడతలేదు వీళ్ళకి అనేటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అసలు బీఆర్ఎస్ పార్టీ నమ్మద్దు, ఎందుకంటే వాళ్ళు ఈ హైదరాబాద్ కానీ ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడే వాళ్ళే, నిరంతరం వాళ్ళు అడ్డుపడే వాళ్ళటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కొన్ని చోట్ల షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు కొన్ని చోట్ల షెడ్లను వాళ్ళ పూరి గుడిసెలు ఏవైతున్నాయో, వాళ్ళ గుడిసెలు ఏవైతున్నాయో, వాళ్ళ కట్టలు అయితే స్వచ్ఛందంగా కూల్చేసుకున్నారు. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మరో 33 కుటుంబాల తరలింపు, వాళ్ళ పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా సమీప స్కూళ్ళు కాలేజీలో అడ్మిషన్లు. సో ఇక్కడ నేను నిన్న చెప్పడం జరిగింది, వాళ్ళకు ఇవ్వడమే కాకుండా ఉపాధి కూడా కల్పించాలని చెప్పేసి చాలా స్పష్టంగా అయిపోయింది. సో ఉపాధి కల్పించడానికి వాళ్ళ స్కూల్స్, వాళ్ళ కాలేజీలో అడ్మిషన్ సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతోటి ముందుకు పోతా ఉన్నటువంటి విషయాన్ని అందరం కూడా గమనించాలి మిత్రులారా. మూసీ రివర్ బెడ్లో రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి సర్వేకు 2 రోజు శుక్రవారం కొన్ని చోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి. సర్వేకు వచ్చిన అధికారులు కొందరు స్థానికులు లోకల్ లీడర్లు అడ్డుకున్నారు. ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఎక్కడికి పోం అంటూ నిరసనలు దిగారు. పలు చోట్ల మాత్రం రివర్ బెడ్లోని వాళ్ళు ముందుకు వచ్చి తమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. 33 కుటుంబాలను ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధికారులు తరలించారు. కొనసాగిన మార్కింగ్ చైతన్యపురి, లంగరౌజ్, జాజిందర్, పురాణపూల్, జియాగూడ, బహదూర్పుర వంటి ఏరియాల్లో సర్వే సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైతన్యపురిలో నివాసం ఉంటున్న వారికి మద్దతుగా బీజేపీ ఆందోళన చేపట్టింది. అయితే చాలా చోట్ల మూసీ రివర్ బెడ్లో ఉన్నవారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులోకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారని, కానీ కొందరు కావాలని వాళ్ళని రెచ్చగొడుతున్నారని అధికారులు అంటున్నారు. అక్కడక్కడ ఆందోళన జరుగుతున్న అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. రాజేంద్రనగర్లో మండల పరిధిలో మూసీ రివర్ బెడ్లో 300 ఇళ్లు ఉన్నట్టు గుర్తించి ఇప్పటికే 150 ఇళ్లకు రెడ్ మార్క్ వేయగా శుక్రవారం మరో 57 ఇళ్లకు మార్క్ వేశారు. రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్లో 111 ఇళ్లకు రెడ్ మార్క్ వేశారు. సో మొత్తానికైతే 12,000 కట్టడాలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా మొత్తానికైతే తీసివేసి అక్కడ వాళ్ళను వివిధ రకాల డబుల్ బెడ్రూమ్లకు పంపేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. సో రాసి పెట్టుకోండి, ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే జరుగుతుందో వాటికి సంబంధించినటువంటి ఆ విషయం ఆగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, ప్రజలను ఏం చేసినా, ఏదో ప్రభుత్వం పైన విషయం చిమ్ముదామని, ప్రభుత్వం పైన వ్యతిరేక తీసుకొద్దామని అనుకుంటే మీ భ్రమ. అది పూర్తయితే దానికి మించినటువంటి మంచి ప్రాజెక్ట్ ఏది లేదు. కేటీఆర్ ఈయన కాలి గోటి కూడా సరిపోడేమో. ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన నదీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను
టూరిస్ట్ ప్లేసులుగా మారుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నాం, అందులోనే కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి అంటూ చూస్తున్నాం. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నదీ పరివాహక ప్రాంతంలోని చారిత్రక కట్టడాలను భవనాలను టూరిస్ట్ ప్లేసులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సిఐఐతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. సో ఇది ఆల్రెడీ చాలా క్లియర్గా తెలుస్తోంది. మూసీ సర్వేకు అడ్డంకులు, మూసీ రివర్ బెడ్ వాసులకు మలక్పేటలో డబుల్ బెడ్రూమ్లు ఇండ్ల పేపర్లు అందిస్తున్నటువంటి అధికారులతో కొలుచుతారు. పలు చోట్ల టీమ్స్ అడ్డుకున్న కొందరు స్థానికులు లీడర్లు తాము ఎక్కడికి వెళ్ళబోమంటూ ఆందోళన, కారం తీసుకురండి, అధికారులు తరిమేయండి అంటూ నివాసితులను రెచ్చగొట్టిన లోకల్ లీడర్లు. చూడండి, లోకల్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు చాలా అతి చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళ వల్లనే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా పోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పోకుండా ఈ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద ఎత్తున అడ్డుకుంటా ఉన్నారు. వీళ్ళే ఆ ప్రజలు రెచ్చగొడతా ఉన్నారు. వీళ్ళే ఆ గుంపులో కొంతమంది తయారై మొత్తానికైతే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ముందు పోకుండా కేటీఆర్ భారీ కుట్ర పన్నుతున్నారని చాలా స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను మిత్రులారా. సో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు, అవి తీర్చడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ వీళ్ళలో మొత్తం ప్రజలలో ఎంత ఘోరంగా అంటే రెచ్చగొడుతున్నారంటే ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కాలకేయులు ఏ విధంగా రెచ్చగొడుతుంది మీకు తర్వాత చెప్తా. వీళ్ళు శవాల పైన ప్యాలాలు ఏరుకునేటువంటి దొంగలా కొడుకులు వీళ్ళంతా కూడా. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ వీళ్ళకి ఏంటంటే రెచ్చగొట్టాలి ప్రజల్ని, తద్వారా వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించాలి, తద్వారా వాళ్ళు ఆ శవాల పైన ప్యాలాలు ఏరుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కనబడతలేదు వీళ్ళకి అనేటువంటి విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అసలు బీఆర్ఎస్ పార్టీ నమ్మద్దు, ఎందుకంటే వాళ్ళు ఈ హైదరాబాద్ కానీ ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడే వాళ్ళే, నిరంతరం వాళ్ళు అడ్డుపడే వాళ్ళటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కొన్ని చోట్ల షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు కొన్ని చోట్ల షెడ్లను వాళ్ళ పూరి గుడిసెలు ఏవైతున్నాయో, వాళ్ళ గుడిసెలు ఏవైతున్నాయో, వాళ్ళ కట్టలు అయితే స్వచ్ఛందంగా కూల్చేసుకున్నారు. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మరో 33 కుటుంబాల తరలింపు, వాళ్ళ పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా సమీప స్కూళ్ళు కాలేజీలో అడ్మిషన్లు. సో ఇక్కడ నేను నిన్న చెప్పడం జరిగింది, వాళ్ళకు ఇవ్వడమే కాకుండా ఉపాధి కూడా కల్పించాలని చెప్పేసి చాలా స్పష్టంగా అయిపోయింది. సో ఉపాధి కల్పించడానికి వాళ్ళ స్కూల్స్, వాళ్ళ కాలేజీలో అడ్మిషన్ సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతోటి ముందుకు పోతా ఉన్నటువంటి విషయాన్ని అందరం కూడా గమనించాలి మిత్రులారా.